మల్కాజ్గిరి జిల్లా హాస్పిటల్కి సంబంధించి ఇక్కడున్న డాక్టర్లను కూడా వేరే దగ్గర అడ్జస్ట్ చేస్తుండడం వల్ల ఈ జిల్లా ఆసుపత్రి అనేది కుంటుపడిపోయింది. ఇక్కడ వైద్యం అనేది చాలా ఇబ్బందిగా మారింది. మధ్యాహ్నం 2 తర్వాత ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్ కానీ చేయలేమంటూ డాక్టర్లు తెలియజేసుకోవడం, సడన్గా ఒక పేద మహిళ మల్కాజ్గిరిలో ప్రసవం జరగాలి 7-8 కంటే గాంధీ హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి. ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినా కూడా ఇక్కడ దిక్కు దివాణం లేని పరిస్థితి ఉంది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ భారతీయ జనతా పార్టీ నాయకులు కోట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఇక్కడ అటాచ్ అయి ఉండాల్సిందిగా ఇక తీసుకెళ్ళి ఇక్కడ పెట్టకుండా కుషాయిగూడలో పెట్టడం వల్ల ఉచితంగా ప్రజలకు జరగాల్సిన టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేకపోవడం వల్ల పేద ప్రజలు ప్రైవేటు ల్యాబ్స్లలో టెస్ట్ చేసుకోవడానికి జరిగింది. అంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్స్ మాఫియా ఏమైనా నడుస్తుందా, లేకపోతే మీరు వాళ్ళకి లబ్ధి చేసే పని ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఇక్కడ ఉచితంగా జరగాల్సిన టెస్టులు కుషాయిగూడ తరలించాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇక్కడ ఈ మల్కాజ్గిరిలో పేద ప్రజలు లేరని మీరు భావిస్తూ ఉన్నారా, వాళ్ళకి వైద్యం అవసరం లేదని మీరు భావిస్తూ ఉన్నారా?